భారీ వర్షాలతో మూసీ ఉగ్రరూపం ప్రదర్శిస్తుంది. మూసీ పరివాహక ప్రాంతాలు మొత్తం అధికారులను అప్రమత్తం చేశారు. ఎందుకంటే గతంలో కూడా ఒక వారం రోజుల కింద కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. ఇప్పుడు కూడా భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా అధికారులు అయితే అప్రమత్తం చేశారు. అయితే రానున్న 3 రోజులు కూడా మళ్ళీ భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో అధికారులు కూడా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది చాదర్గఢ్ బ్రిడ్జి. చాదర్గఢ్లో 2 బ్రిడ్జిలు ఉంటాయి. ఇది పాత బ్రిడ్జి, చాదర్గఢ్ దగ్గర ఉన్న బ్రిడ్జి. ఇది బ్రిడ్జి కింద చూసుకోవచ్చు మూసీ పూర్తిగా నిండి చాదర్గఢ్ కింద ఇక్కడ మూసీ నది పూర్తి ఉధృతంగా ప్రవహిస్తుంది. గత 3-4 రోజుల కింద కురిసిన వర్షానికి కూడా ఈ మూసీ మొత్తం నిండి ఈ లోపలి వరకు కూడా నీళ్ళు వచ్చినాయని కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఎగువ ప్రాంతంలో అంటే మూసీ ఎగువ ప్రాంతాలైన చేవెళ్ళ, పరిగి ఆ ప్రాంతాలలో ఎక్కువగా వర్షాలు కురవడంతో అక్కడ ఉన్న వరద మొత్తం జంట జలాశయాలు హిమాయత్ సాగర్ దానికి చేరుకోవడంతో అట్లా అక్కడ పూర్తిగా జంట జలాశయాలు కూడా హిమాయత్ సాగర్ నిండడం జరిగింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పూర్తిగా నిండడంతో హిమాయత్ సాగర్లోనే గేట్లు ఎత్తడంతో ఆ నీరు మొత్తం మూసీ నది గుండా ప్రవహిస్తూ పూర్తిగా మూసీలోకి వచ్చి ఇప్పుడు మూసీ నది మొత్తం పూర్తిగా నిండే పరిస్థితి అయితే వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అక్కడ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. గతంలోనే అంటే ఇక మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో రివర్ బెల్ట్ కింద ఎవరైతే ఇండ్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళందరినీ కూడా గతంలో అధికారులు తొలగించడం జరిగింది. గతంలో అంటే 2020లో కూడా అక్టోబర్లో భారీ వర్షాలు కురిసినప్పుడు కూడా ఈ బ్రిడ్జి పై నుంచే పూర్తిగా నీరు నిండి మూసి ఉగ్రరూపం అయితే ప్రదర్శించడం జరిగింది. అయితే మనతో ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. సార్, గతంలో వర్షాలు పడినప్పుడు కూడా మూసి పరిస్థితి ఎట్లా ఉంది, వీళ్ళకి అధికారులు ఏమైనా హెచ్చరికలు చేశారు అని కూడా అడిగి తెలుసుకుందాం. మీరు ఇక్కడ స్థానికంగా ఉంటున్నారు, గతంలో ఎప్పుడైనా వర్షాలు వచ్చినాయి ఇక్కడ? అప్పుడు వర్షాలు వచ్చి మొత్తం నిండిపోయింది కదా, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? 2020లో వచ్చినుండే 2020లో వచ్చినుండే ఆ 2020లో వచ్చినప్పుడు బ్రిడ్జి పైకేంచి వచ్చినుండే. ఇప్పుడు వచ్చింది కొంత మట్టుకం వచ్చింది, కానీ అధికారులు అందరూ అలర్ట్ చేశారు. ఎంఆర్ఓ, కలెక్టర్లు అందరూ వచ్చి చెప్పారు ఏంటంటే ఇక్కడ ఎవరు ఉండదని అందరు ఖాళీ చేయించి ఫంక్షన్ హాల్కు కొంతమందిని, కొంత కమిటీ హాల్స్ కొంత అక్కడిక్కడ పంపించి వాళ్ళకు తిండి గిండి అంతా సౌకర్యం అంతా చేస్తున్నారు. నిన్న మొన్న చాలా ఫ్లో ఉండే, ఈరోజు ఇంకా జర తగ్గింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ వర్షం గిట్లా పడితే మళ్ళీ పెరగొచ్చని అందరూ స్థానికులు ఉన్న వాళ్ళు అందరూ భయం జరుగుతూ ఉన్నారు. ఇంకా చాలా మంది కమిటీ హాలలో, ఫంక్షన్ హాల్లోనూ ఉన్నారు. ఇంకా పునరావాస కేంద్రాలు తరలించారు. పునరావాస అన్నీ తిండి గిండి అంతా వాళ్ళకు టిఫిన్స్ అవన్నీ వాళ్ళకు అరేంజ్మెంట్ చేసేస్తున్నాం. అంటే ఇప్పుడు వరద వచ్చినప్పుడు ఎక్కడ దాకా వస్తున్నాయి నీళ్ళు మొత్తం లోపలికి? మొన్న వచ్చినప్పుడు దీని పైకెంచి వెండి మొన్న వచ్చినప్పుడు ఇంతకుముందు 2020లో అక్టోబర్లో వచ్చినప్పుడు అయితే బ్రిడ్జి పైకెంచి పోయినాయి. అంత పెద్ద ఎత్తున అయితే రాలేదు. ఈసారి తక్కువనే వచ్చింది. ఇంకా ముందు గిట్లా ఇంకా ఇప్పుడైతే అదే ఒకటే ఇప్పారు, మళ్ళీ గిండిపేట అంటే 2 ఒక్కసారి ఇప్పితే మళ్ళీ కష్టమైతే చాలా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ మాకు. అంటే గతంలో చూసుకున్న మూసి మొత్తం మురికి కూపంగా అట్లా ఉంటుండే, ఇప్పుడు నీళ్ళన్నీ పోతున్నాయి, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా స్మెల్ గిల్లు మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ అలర్ట్కి 6వ 7వ రోజు అవుతుంది నీళ్ళు పోవట్టి. ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. అయితే హిమాయత్ సాగర్ నుంచి దాదాపు 4000 క్యూసెక్ల నీళ్లను వరద రూపంలో అక్కడ గేట్లు ఎత్తి మూసీలోకి వదులుతున్నారు. మూసీ ఉప్పొంగి ప్రవహించడంతో ఇక్కడ ఉన్న పరివాహక ప్రాంత ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకైతే తరలించారు. వాళ్ళకి అక్కడే ఉంచి అన్ని వసతులు కూడా అధికారులు కల్పిస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని, రానున్న 2-3 రోజులు కూడా ఇంకా భారీ వర్షాలు కురవనుండడంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. కానీ మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతానికి మనం మూసరాంబాగ్ బ్రిడ్జి పైన ఉన్నాము. గత 4 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో ఈ బ్రిడ్జి పై నుంచి కూడా దాదాపు 4 ఫీట్ల ఎత్తులో వరద నీరు అయితే మూసీ నది వరద నీరు ప్రవహించింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకు వరద నీరు ఏ లెవెల్లో ఉందని చెప్పడానికి కూడా ఇక్కడ మొత్తం ఇక్కడ మూసరాంబాగ్ పైన ఒక కొత్త బ్రిడ్జిని అయితే నిర్మిస్తున్నారు. దాంట్లో వేసిన ఇప్పుడు ఇనుప స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా దాదాపు 5 ఫీట్ల ఎత్తు నుంచి కూడా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఈ వరద ఉధృతికి పూర్తిగా చెత్తా చెదారం, మూసీ నదిలో ఉన్న చెత్తా చెదారం మొత్తం ఎగువ నుంచి కొట్టుకురావడంతో ఇక్కడ ఉన్న ఈ స్టాండ్లకు కూడా మొత్తం చిక్కుకొని ఉంది. అట్లాగే ఈ మూసరాంబాగ్ బ్రిడ్జి పై నుంచి వరద ప్రవహించడంతో పూర్తిగా ఇక్కడ బురదమయం అయిపోయింది.
వరద ఉధృతం పెరగడంతో ఈ మూసారాంబాగ్ బ్రిడ్జ్ ఏదైతుందో మలక్పేట్ అంబర్పేట్ వెళ్ళే లింక్ రోడ్డు ఈ బ్రిడ్జి ఇది దిల్సుఖ్ నగర్ అట్లాగే మలక్పేట్ నుంచి వచ్చే వాహనాలు కూడా ఇక్కడ నాగోల్ వైపు వెళ్ళడం కానీ అట్లాగే అంబర్పేట వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ పై నుంచే వెళ్ళే పరిస్థితి ఉంది. పూర్తిగా అంటే వరద నీరు ఎక్కువ అవడంతో ఈ బ్రిడ్జ్ కూడా పాత కావడంతో ఇక్కడ నుంచి రాకపోకలు పూర్తిగా బంద్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ పూర్తిగా అంటే హైడ్రా ఉన్న జిహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా మొత్తం ఇక్కడ బ్రిడ్జ్ పైన ఎక్కడైతే చెత్త చెదారం కొట్టుకొచ్చిందో అట్లాగే గుర్రపు డెక్క పూర్తిగా చెత్త పైనుంచి ఎగువ నుంచి చెత్త రావడంతో మొత్తం బ్రిడ్జికి అంటే ఇది లో లెవెల్ బ్రిడ్జ్ ఉండడంతో పూర్తిగా ఇక్కడ వచ్చి చెత్త చేరుకుంది. పూర్తిగా చెత్త ఉండడంతో కొంత నీటి ప్రవాహాన్ని కూడా అడ్డుగా ఉండడంతో గత 5 రోజులుగా హైడ్రా ఉన్న జిహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా పనిచేస్తూ ఇక్కడ ఉన్న మొత్తం చెత్త చెదారాన్ని కూడా తొలగించడం జరుగుతుంది. మనతో ఇక్కడ మాట్లాడడానికి హైడ్రా అధికారులు ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సరే, ఇప్పుడు మొత్తం మూసారాం బ్రిడ్జ్ పైన చెత్త చెదారం ఉంది కదా, ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ చేస్తున్నారు? గత 5 రోజుల నుంచి వర్షాలు కురవడం వల్ల ఎగువనున్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తివేయడం వల్ల భారీ వరద రావడం జరిగింది. మూసారాం బ్రిడ్జ్ పైనుంచి ఒక 4 feet పైనుంచి వరద వెళ్ళడం జరిగింది. దాంతోపాటు చెత్త చెదారం గుర్రపు డెక్ అంతా కొట్టుకొచ్చి బ్రిడ్జ్ ఆ జాలి ఇక్కడ సైడ్ ఉన్న జాలి కూడా కొట్టుకెళ్ళిపోవడం జరిగింది. 4-5 days నుంచి మా హైడ్రా డిపార్ట్మెంటు ఈ గుర్రపు డెక్కను క్లీన్ చేయడం జరుగుతుంది. కంటిన్యూస్గా క్లీన్ చేస్తున్నాము. నైట్ టైం కొద్దిగా బ్రిడ్జ్ కూడా కొద్దిగా డ్యామేజ్ అయింది. ఈ జిహెచ్ఎంసీ వర్కర్లు ట్రాఫిక్ వాళ్ళతో కోఆర్డినేషన్ అయ్యి మేము వర్క్ చేయడం జరుగుతుంది. ఈ ట్రాఫిక్ కూడా రేపు సాయంత్రం వరకు బ్రిడ్జ్ ఓపెన్ చేయడం, మండే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సైడ్ జాలి కూడా కట్టిన తర్వాత ట్రాఫిక్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్న చెత్త చెదారాన్ని కూడా మొత్తం మేము తొలగిస్తున్నాం అంటున్నారు. అంటే ఇప్పటి వరకు ఎన్ని లారీల చెత్త తీసుకెళ్లారు మీరు? దాదాపు 50 టిప్పర్లు వెళ్ళడం జరిగింది ఒక 4-5 days నుంచి. ఈ చెత్త మొత్తం ఎక్కడ డంప్ చేస్తుంది? అంబర్పేట్ డంప్ యార్డ్లో డంప్ చేయడం జరుగుతుంది. మాకు జిహెచ్ఎంసీ కూడా ఒక 1 vehicle ఇచ్చింది టిప్పరు. జేసీ మా హైడ్రా డిపార్ట్మెంట్ నుంచి వర్క్ చేస్తున్నది. మాకు అధికారులు కూడా సపోర్ట్ చేస్తున్నారు, ట్రాఫిక్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రజలకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇస్తున్నాం. వాటర్ వదిలిన గేట్లు ఓపెన్ చేసినప్పుడు కానీ పైన ముంపు ప్రాంతాలకు కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఏమైనా వరద హెవీ ఫ్లో ఉంటే వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్ కూడా పంపించడం జరుగుతుంది. వాళ్ళకి అక్కడనే ఫుడ్ బెడ్ అరేంజ్ చేశారు, అక్కడికి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పై నుంచి మొత్తం నీళ్లు వస్తున్నాయి, అట్లాగే ఇక్కడ ట్రాఫిక్ కూడా డ్రైవర్ చేసింది. మీకు ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయి? చాలా ఇబ్బందిగా ఉంది. ఎందువలన అంటే ఇప్పుడు ఇటుకెళ్ళి కాలేజీలో పోతాం కాబట్టి, కాలేజీలకి స్కూల్లో పోతారు కాబట్టి పిల్లలు కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది ఇటుకెళ్ళి పోవడం. ఇప్పుడు ఈ వాతావరణం వల్ల మనకి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ హైట్గా తొందరగా ముగిస్తే బస్సులు కానీ నడవడం జరుగుతుంది. ఇప్పుడు మా ఆడ నుంచి నడుచుకుని రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఇక్కడ చెత్త ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చెత్త క్లీన్ చేయడం వల్ల కొంచెం వాటర్ అనేది తొందరగా వెళ్ళిపోతాయి అనమాట. లేకపోతే ఇక్కడ అన్ని ఇట్లా చెత్త కాయాల పేపర్స్ అవన్నీ కొట్టుకొచ్చి కూడా ఇట్లా బయటకు వచ్చి ఇంట్లో పైనకి వచ్చే అవకాశం ఉంది. చుట్టూ తిరిగి రావాలంటే ఎన్ని కిలోమీటర్లు? మాకు ర్యాపిడో బుక్ చేసుకోవాలంటే మాక్సిమం 250 చూపిస్తుంది. తెలిసిన ర్యాపిడో బుక్ చేసుకోవడానికి 250 చూపిస్తుంది. ఇంతకుముందు ఎంత చూపించేది? ఇంతకుముందు 100 వరకు చూపిస్తుంది. 190లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మాక్సిమం 250 చూపించింది. ఇప్పుడు అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ బ్రిడ్జి 3 సంవత్సరాలుగా ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. గతంలో 2020 అక్టోబర్లో ఎప్పుడైతే భారీ వరదలు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి పై నుంచి కూడా ఫుల్ ఫ్లోటింగ్ వచ్చి పరిసర ప్రాంతాల్లో అంటే మూసి పరివాహక ప్రాంతం మూసారాంబాగ్ ఏదైతుందో అక్కడ పరిసర ప్రాంతాలు కూడా మొత్తం నీట మునగడం జరిగింది. దీంతో అప్పట్లో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు, కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ యొక్క ప్రపోజల్ చేయడం జరిగింది. కేవలం 220 మీటర్ల బ్రిడ్జి కట్టడానికి దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. అంటే గత 1.5 year బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2023లో శంకుస్థాపన చేయడం జరిగింది. దాని తర్వాత ఎలక్షన్లు రావడం, ఎలక్షన్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పనులైతే చాలా నత్తనడకగా సాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు, కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. కొన్ని ఏళ్లుగా ఈ పనులు సాగడంతో ఇక్కడ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దాదాపు 52 కోట్లతో ఈ బ్రిడ్జ్ యొక్క నిర్మాణానికి అయితే శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ బ్రిడ్జి కనుక పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితే ఇక్కడికి నుంచి రాకపోకలు చాలా ఈజీగా జరిగే అవకాశం కూడా ఉంది.
అయితే గతంలోనే గత ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో ప్రజలైతే చాలా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే మొన్న వచ్చిన వరద ఉధృతితో ఈ పక్కనే ఉన్న దోపిఘాట్ కూడా పూర్తిగా మునిగిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాలను కూడా అధికారులు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ వాళ్ళకి వరద ఉధృతి పెరిగినప్పుడు కూడా వాళ్ళను పునరావాస కేంద్రాన్ని కూడా తరలించడం జరుగుతుంది. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, బ్రిడ్జి సగంలోనే ఆగిపోవడం ఇక్కడ మనం చూస్తున్నాము. కేవలం 220 మీటర్ల బ్రిడ్జి కట్టడానికి 3 సంవత్సరాలు, ఇప్పటికైతే 3 సంవత్సరాలు కూడా దాటిపోయింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందనేది కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఇక్కడ పెట్టిన సపోర్టు ఐరన్ రాడ్స్ కూడా మొత్తం చిల్మెక్కి అవి ఎప్పుడు కూలిపోతాయో అనే పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే మరింత వరద ఉధృతి పెరిగితే ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ సంబంధించిన ఇవి కూడా రాడ్స్ కూడా కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది. దాంతో కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం అయితే ఉంది. 40 సంవత్సరాల సంది ఎప్పుడు వర్షం వచ్చినా ఇట్లనే అవుతుంది. రావడానికి పోవడానికి మాకు కష్టం అవుతుంది. మాకు ముసనాది పొంటే ఇండ్లు ఉంటే ఆ ఇండ్లు కానీ తీసేసిర్రు, కిరాయిలకు పోయినాం. ఇప్పుడు దాకా ఇండ్లు ఇస్తాం అంటారు కానీ ఇండ్లు ఇయ్యలే, ఏమి ఇయ్యలే. వరద వస్తే ఇళ్ళకి నీళ్ళు వస్తాయని తీసేసారు కదా, ఇండ్లలో వరద వస్తాను తీసేస్తారు, తర్వాత ఇండ్లు ఇస్తామని ఏవి ఇయ్యలేరు ఇప్పుడు దాకా. అదే చెప్తూనే ఉన్నారు కానీ కిరాయిలకు ఉంటున్నాం, కిరాయిలు కట్టలేకపోతున్నాం. మరి మేము పనులకు పోవడానికి కానీ ఇండ్లలో పనికి ఒక పూట పోకపోతే కూడా వాళ్ళు ఎందుకు రాలేదని మమ్మల్ని కొట్లాడుతుర్రు. మాకేమో వెళ్ళదు, మీ కాకుండా ఇంకొకరని పెట్టుకుంటారు. ఈ బ్రిడ్జి బంద్ అయ్యింది, మా పరిస్థితి ఇట్లా ఉంది. ఎన్ని కిలోమీటర్ల నుంచి తిరగాల్సి వస్తుంది మీరు బ్రిడ్జ్ బంద్ అయితే? మేము 7 కిలోమీటర్లు తిరగాల, రోజు 7 కిలోమీటర్లు అయితే ఇట్లా వారం అవుతుంది. వర్షాకాలం వస్తే ఇదే కష్టం అవుతుంది. మాకు ఇండ్లు ఇస్తున్నారు, ఇండ్ల వీకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, ఇల్లు తీసేసిన వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇయ్యలే, సింగిల్ బెడ్రూమ్ ఇయ్యలే. ఒక్కోసారి 140 ఇచ్చారు, ఒకసారి 84 ఇచ్చారు. వాళ్ళ లోపటే తీసుకొని పోయారు. 511 లిస్ట్ ఉంది. ఇక్కడ నుంచి కింద 3 తప్ప దాకా 3 బస్తీలు మాయి. ఆ బస్తీల్లో కానీ కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే. వచ్చిన వాళ్ళు పోయారు, మేము ఇక్కడనే ఉంటున్నాం. మీకెందుకు రాలేదు? మాకు ఇయ్యలేదు, లోపల తీసేసిర్రు. లోపల అంటే వాళ్ళ సంబంధించిన వాళ్ళ ఊర్లో పంటున్న లోపల పైసలు తీసుకురు, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు పరిస్థితి మట్టంగా మాది రోడ్డు మీదే ఉంది, ఈ గుడి పంట ఉంది. ఏమన్నంటే ఇప్పుడు మా దగ్గర బడ్జెట్ లేదు, ఇయ్యము, మీరు వెళ్ళిపోవాల్సిందే, మాదైతే ఏం లేదంటారు. ఇప్పుడు డబల్ బెడ్రూమ్లో ఫోటోలు దిగినాము, మరి ఇప్పుడు ఇస్తారో ఇయ్యారో కానీ తెలియదు. రేవంత్ రెడ్డి ఇస్తా అని చెప్పిన, అందుకే మిమ్మల్ని కాల్ చేసి ఇస్తే మంచిగా ఉండే. ఇంకా మాకు అంత కొద్ది సంతోషం అయితే ఏం లేదు. అన్న, ఈ బ్రిడ్జి ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారు మీరు? అంటే రావడానికి కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి కదా? 3 years నుంచి వర్క్ నడుస్తుంది కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి. మధ్యలో ఒక 6 months ఆపారు, ఎందుకో తెలియదు. ఎలక్షన్స్ ఉండే మనకి డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్లో డెమాలిషన్ స్టార్ట్ చేశారు. మనకి ఎలక్షన్ టైంలో బ్రేక్ పడ్డది. మళ్ళీ నేను 2002లో ఇక్కడ ఉన్నా, అప్పుడు మా ఇంట్లోకి నీళ్ళు మొత్తం వచ్చేసినాయి. 2002లో చిన్న ఉండే నేను. మళ్ళీ ఒక 5 years నుంచి స్టార్ట్ అయింది 22లో, మళ్ళీ 2లో కూడా. సో ఇది ఒక వర్క్ కొద్దిగా తొందరగా క్లియర్ చేస్తే బాగుంటుందని. స్టార్టింగ్ పట్టించుకుంటలేరు, రోడ్డు పై నుంచి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఒక 3 kilometers తిరగాలి అందరు. సో మన ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, రేవంత్ రెడ్డి గారు కొంచెం మనకి చూసి ఫాస్ట్గా వర్క్ చేపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారిని. అంతే, థ్యాంక్ యూ.